ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాము. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు ఇరిగేషన్ శాఖ అధికారులను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ముగ్గురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు ఇరిగేషన్ శాఖ అధికారులను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ముగ్గురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఏప్రిల్ ముందు ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతను మణికొండ నివాసి వెళ్ళి ఒక బిల్డింగ్ ఒక 350 యార్డ్స్ ఉన్న ల్యాండ్లో అపార్ట్మెంట్ పర్మిషన్ కోసమని అప్లై చేశాడు. దగ్గరలో ఒక నాలా వెళ్తున్నందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కావాలని చెప్పినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెడ్ హిల్స్లో అప్రోచ్ అయ్యాడు. అతను అక్కడ కార్తీక్ అనే ఒక ఏఈ అతని ఫైల్ మూవ్మెంట్ చేయడానికి అతనితో బార్గెనింగ్ మొదలుపెట్టాడు. 25 ఏప్రిల్ నాడే ఏప్రిల్లోనే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి మేము రికార్డింగ్ చేయించాము. అది ఆ డిమాండ్ అనేది బార్గెనింగ్ ఏం నడుస్తుందని చెప్పేసి దాంట్లో ఒక 2.5 లక్షలు వరకు డిమాండ్ చేశాడు అతను. మొత్తం టోటల్గా అతని ఆఫీస్లో ఉన్న అధికారులందరికీ ఇవ్వడానికి అని చెప్పేసి అందులో ఆల్రెడీ 3వ తారీఖు నాడు మణికొండ దగ్గర ఒక హోటల్కి పిలిపించేసి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు కూడా. అది కూడా మొత్తం టోటల్గా రికార్డింగ్ ఉంది. అది ఆ తర్వాత మళ్ళీ 6th మే నాడు వాళ్ళ డిఈ గారికి అని చెప్పేసి ఇంకొక 50,000 కావాలని చెప్పి కూడా అతనే తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి ఫైల్ని మూవ్మెంట్ చేసి 1.5 లక్షలు తీసుకున్నాక సర్వేయర్కి పంపించారు. మండల్ సర్వేయర్ ఇప్పుడు ఈ కార్తీక్ అనే ఏఈ మండల్ సర్వేయర్తో మాట్లాడి అతనికి కూడా సర్వేయర్కి కూడా ఒక 40,000 ఇప్పించే విధంగా మాట్లాడాడు. తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఈ గణేష్ అనే సర్వేయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు 40,000 డిమాండ్ చేశాడు. అందులో కూడా 25,000 క్యాష్ తీసుకుని ఒక 15,000 ఫోన్పే చేయించాడు అతనికి. అది కూడా రికార్డులోకి వచ్చేది మనకు సర్వేయర్ది. ఆ తర్వాత సర్వేయర్ దగ్గర నుంచి ఫైల్ మూవ్ అయిపోయి మళ్ళీ ఏఈ దగ్గరికి వచ్చేది కార్తీక్ గారి దగ్గరికి. నెక్స్ట్ నిన్న అది ఈ గారి సంతకం పెట్టాలంటే ఇంకొక 1 లక్ష రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. అప్పుడు మేము ఇక్కడ కేసు రిజిస్టర్ చేశాం. నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ని కోర్టుకు పంపించేసి ఈవినింగ్ మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాము. 2 గంటల నుంచి దాదాపు 6 o'clock వరకు ఆ డాక్యుమెంట్ తక్కువ ఉంది, ఈ డాక్యుమెంట్ తక్కువ ఉంది అని చెప్పి ఒక 4 hours బాధితుడిని వేరే డాక్యుమెంట్స్ తీసుకురమని చెప్పారు. అన్ని డాక్యుమెంట్స్ వచ్చాక ఈవినింగ్ 6 o'clock టైంలో ఆ 1 లక్ష రూపాయలు ఈఈ గారు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఇంకొక ఏఈ అక్కడ నిశాంత్ అనే ఏఈ ఉన్నాడు, నికేష్ ఏఈ కూడా ఇంకొక 50,000 ఇవ్వాలని చెప్పేసి ఆ 1 లక్ష రూపాయలలో చెరి 50,000 తీసుకున్నారు ఈఈ గారు మరియు బన్సీలాల్ ఈఈ గారు మరియు నికేష్ ఏఈ గారు. తీసుకున్నప్పుడు మేము ఇమీడియట్లీ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళని. వాళ్ళ ఇద్దరి దగ్గర ఆ 50,000 తీసుకున్న 50,000లో మళ్ళీ ఏఈ గారు ఈఈ గారికి ఇంకొక 15,000 రిటర్న్ ఇచ్చారు. మేము వెళ్ళి పట్టుకున్నాక అతను అమౌంట్ ఎక్కడ ఉందని చెప్పగానే డ్రాలో ఉన్న 50,000 ప్లస్ 15,000 మళ్ళీ ఏఈ గారు రిటర్న్ ఇచ్చిన 15,000 65,000 చూపించాడు. ఆ 65,000 సీజ్ చేశాము. ఫినాప్థిలిన్ పౌడర్ ఏదైతే వాళ్ళ చేతులకు ఉందో ఇమీడియట్లీ మీడియేటర్స్ ముందట చేతులు కడిగించాము. వాళ్ళు చేతులు కరెన్సీ ముట్టుకున్నట్టుగా పింక్ కలర్కి వచ్చేసింది. 10 meters దూరము నాలా పోతే ఎన్ఓసి ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిన పనినే దాదాపుగా